Hello, good evening, one and all. This is Anand, lecturer of English from Prudhutur. ఇంతకుముందు స్ట్రెస్ మార్కింగ్ మీద 3 వీడియోలు చేయడం జరిగింది. అదేవిధంగా కరికులం వీటికి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. మరి ఇది పార్ట్ 2, కరికులం వీటికి సంబంధించినటువంటి పార్ట్ 2. మనము ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ గ్రామర్ డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. అందులో భాగంగా కరికులం వీటిలో పార్ట్ 2 నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. పార్ట్ 1లో మీకు అసలు కరికులం వీటి ఎలాగ వ్రాయాలి, మరి అందుకు సంబంధించినటువంటి ఒక ఉదాహరణ కూడా మీకు చెప్పడం జరిగింది. అసలు కరికులం వీటి అంటే ఏంటి, అంతేకాకుండా రెజ్యూమే అంటే ఏంటి, రెండిటికి మధ్య తేడాలన్నీ కూడా చక్కగా వివరించడం జరిగింది. మరి కరికులం వీటే ఫార్మాట్ను ఫస్ట్ వీడియోలో చూపించలేదని చెప్పి చాలామంది చెప్పిన మీదట ఈ సెకండ్ వీడియోలో ఆ కరికులం వీటి ఫార్మాట్ను నేను చూపించబోతున్నాను. మరి నా యూట్యూబ్ ఛానల్ పేరు లెర్న్ ఇంగ్లీష్ విత్ ఆనంద్. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే గంటను కొట్టండి, మరి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా. నా ఎక్స్ప్లెనేషన్లో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండేటువంటి అన్ని టాపిక్స్ సంబంధించిన ఎక్సర్సైజెస్ కూడా నేను ప్రతి ఒక్కటి చక్కగా మీకు వివరిస్తాను. ఇప్పుడు కరికులం వీటిలో నేను మీకు ఎక్సర్సైజెస్ వివరించబోతూ ఉన్నాను. పార్ట్ 2తో పాటు పార్ట్ 3 కూడా ఉంది. పార్ట్ 2లో ఒక 7 ఎగ్జాంపుల్స్ ఎక్సర్సైజ్ వివరించబోతూ ఉన్నాను. కరికులం వీటి ఫార్మాట్తో పాటుగా, రెజ్యూమే ఫార్మాట్తో పాటుగా. అంతేకాకుండా పార్ట్ 3లో కూడా ఎక్సర్సైజెస్ వివరిస్తాను. మొత్తం అన్ని ఎగ్జాంపుల్స్, ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ కూడా మీకు కవర్ చేయబడుతుంది. నా వీడియోలు చూసినట్లయితే మరి చక్కగా నోట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి నా వీడియోలు. కాబట్టి తప్పనిసరిగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరి చూద్దామంటారా? మరి ఒకసారి మనం ఆ పీపీటీని షేర్ చేస్తాను, చూద్దాం మనం. అందులో మీకు నేను ఈ కరికులం వీటేకు సంబంధించినటువంటి ఫార్మాట్ను మొట్టమొదటగా చూపించబోతూ ఉన్నాను. అసలు కరికులం వీటి అనేటువంటిది ఎలాగా ఉండాలి అనేటువంటిది చూపించబోతూ ఉన్నాను. ఫార్మాట్ చూడండి. మరి ఇక్కడ మనం చూస్తే కరికులం వీటి రెజ్యూమే ఫార్మాట్లో మొట్టమొదటగా మనము ఈ పైన ఇచ్చినటువంటి గీతల్లో అడ్రస్ వ్రాయాలి. అడ్రస్, ADDRESS, అడ్రస్ వ్రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తూ ఉన్నాను కదా, ఇక్కడ అడ్రస్ వ్రాయాలి. పైన ఆ ఆబ్జెక్టివ్ పైన మనము 3 లైన్లు ఉన్నాయి కదా, ఆ 3 లైన్లలో చక్కగా మన అడ్రస్ వ్రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అడ్రస్లో మన పేరు, మన చిరునామా, అంతేకాకుండా మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, అంతేకాకుండా మొబైల్ నంబరు, ఈమెయిల్ అడ్రస్, ఇలాగా అన్ని వివరాలు కూడా అడ్రస్లో ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. పైన అడ్రస్ అని వ్రాయలేదు కానీ అక్కడ చక్కగా అడ్రస్ వ్రాయాలి. ఈ అడ్రస్ అనేది ఎలాగైనా మధ్యలో రాయొచ్చు, పేజీ చివరనైనా రాసేయచ్చు అన్నమాట. దాని కింద ఆబ్జెక్టివ్, ఈ కరికులం వీటి రెజ్యూమే ఫార్మాట్లో ఆబ్జెక్టివ్ అంటే మన లక్ష్యం ఏంటి, భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నాం, ఒక మంచి పొజిషన్లో ఏ స్థానంలో ఉండాలనుకుంటున్నామో అక్కడ చక్కగా వివరించాల్సిన అవసరం ఉంటుంది. ఆబ్జెక్టివ్ గురించి వినాలి అంటే నా మొదటి వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. దాని క్రింద మీరు ఎడ్యుకేషన్ మీరు వ్రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎడ్యుకేషన్ వ్రాసేటప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి ఫస్ట్, తర్వాత లోయర్ ఎడ్యుకేషన్ వరకు, అంటే డిగ్రీ, ఇంటర్, SSC అలాగా. ఫస్ట్ డిగ్రీ వ్రాయాలి, తర్వాత ఇంటర్ వ్రాయాలి, తర్వాత SSC వ్రాయాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ రాసి, మళ్ళీ డిగ్రీ రాసి, మళ్ళీ ఇంటర్ రాసి, మళ్ళీ SSC రాయాలి. అలా హైయర్ నుంచి లోకి రావాలి.
తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్, మీకు అనుభవం ఏమైనా ఉంటే దాన్ని చక్కగా ఇక్కడ దాని క్రింద తెలియజేయవలసిన అవసరం ఉంటుంది ఆ హెడ్డింగ్ క్రింద. తర్వాత స్ట్రెంగ్స్, మీ బలాలు ఏంటి, మీరు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారా, లేకపోతే ఏమైనా నేర్పరితనాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇక్కడ స్ట్రెంగ్స్లో మీరు మెన్షన్ చేసుకోవచ్చు. అడిషనల్ ఇన్ఫర్మేషన్, మరి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే అదనపు సమాచారం, ఎన్ని భాషలు తెలుసు మీకు, ఫాదర్ పేరు ఏం పేరు, తర్వాత రెఫరెన్సెస్ ఏమైనా ఉంటే, అంటే ఎవరైనా మీరు రెఫరెన్స్ చేస్తే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటారనమాట. ఆ రెఫరెన్సెస్ కూడా మీరు ఇక్కడ చక్కగా ఇచ్చేయచ్చు. తర్వాత డిక్లరేషన్, మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం అంతా ట్రూనే, నిజంగానే ఉంటుందండి, ఏదైనా సమాచారం అంటే మీకు తెలియజేస్తానని చెప్పటం. తర్వాత సిగ్నేచర్, ఆ డిక్లరేషన్ తర్వాత సిగ్నేచర్, ఇలాగా సిగ్నేచర్ తర్వాత ప్లేస్, డేట్. ఒక్కొక్కసారి సిగ్నేచర్ కావాలి అనుకుంటే మనము లెఫ్ట్ హ్యాండ్ సైడే రాసేయచ్చు పేజ్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సిగ్నేచరు, ప్లేస్, డేట్ కూడా మనము వ్రాసేయచ్చు అనమాట. ఇట్లా రైట్ హ్యాండ్ సైడ్ రాసినా కూడా తప్పేం కాదు. ఓకే, అలాగ మనం కరికులం వీటికి సంబంధించినటువంటి ఫార్మాట్ మనము ఈ రకంగా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా? ఇది మన ఫార్మాట్. మీరు చక్కగా నోట్ చేసుకోవాలి. ఫార్మాట్ మీరు అంతా కూడా నోట్ చేసుకోవాలి. మొట్టమొదట CV రెజ్యూమే ఫార్మాట్, అడ్రస్, ఆబ్జెక్టివ్, ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, స్ట్రెంగ్స్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిక్లరేషన్, సిగ్నేచర్, ప్లేస్, డేట్, అది కూడా చక్కగా వివరించాలి. మరి ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోదామంటారు సమయాన్ని వృధా చేయకోకుండా. సరే, చక్కగా మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోదాం. మరి అందులో ఏమన్నాయో చూద్దాం. ఓకేనా? ఓకే, మొట్టమొదటి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ వాంటెడ్ ఏ యంగ్ అండ్ డైనమిక్ క్యాండిడేట్ టు వర్క్ యాజ్ ఏ టూరిస్ట్ గైడ్ అట్ హంపి. వాంటెడ్ అంటే కావాలండి, ఒక యంగ్ గా ఉండేటువంటి, డైనమిక్ గా బాగా చురుగ్గా ఉండేటువంటి క్యాండిడేట్ కావాలి. టు వర్క్ యాజ్ ఏ టూరిస్ట్ గైడ్ గా పని చేయటానికి, ఎక్కడ హంపీలో పని చేయటానికి అన్నమాట. హంపీలో టూరిస్ట్ గైడ్ అంటే మనకు తెలిసిన విషయం కదా, అక్కడ ఉండే ప్రదేశాలన్నింటినీ తిప్పి చూపిస్తూ వివరిస్తాడు, ఆ ప్రాసెస్ అంతా వివరిస్తాడు. మస్ట్ బి గ్రాడ్యుయేట్ విత్ గుడ్ అకాడమిక్ రికార్డ్, మరి డిగ్రీ వరకు చదువుకొని ఉండాలి, మంచి చక్కగా మార్కులతో పాస్ అయి ఉండాలి, అది కూడాను అని చెబుతూ ఉన్నాడు. బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ టూరిజం మేనేజ్మెంట్, మరి డిగ్రీ కూడా టూరిజం మేనేజ్మెంట్లో బ్యాచులర్స్ డిగ్రీ ఉంటే బాగుంటుంది. విత్ 5 years ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మస్ట్, అంటే కంపల్సరీగా 5 సంవత్సరాలు మరి పని చేసినటువంటి, టూరిస్ట్ గైడ్గా పనిచేసినటువంటి అనుభవం ఉండాలి. మంచి రెప్యూటెడ్ క్యాండిడేట్ కంపెనీ కదా, కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు 5 సంవత్సరాల అనుభవం ఉంటే బాగుంటుంది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉండాలి. అండ్ ఫ్రెంచ్ ఈజ్ కంపల్సరీ, ఫ్రెంచ్ కూడా బాగా వచ్చి ఉండాలి అని చెబుతున్నారు. ఓకే, ఫ్రెంచ్ భాష కూడా బాగా వచ్చి ఉండాలి అంటున్నారు. సెండ్ ఇన్ డీటెయిల్డ్ CV, మరి మంచి కరికులం వీటి తయారు చేయండి. విత్ ఇన్ 10 days, 10 రోజుల్లో, టు డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, బెంగళూరు, కర్ణాటక. డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, బెంగళూరు, కర్ణాటక. మరి వాళ్లకు మీరు ఈ యొక్క కరికులం వీటిని మీరు పంపించవలసిన అవసరం ఉంటుంది. అర్థమైంది కదా? మరి చూద్దామంటారా, మరి ఏ విధంగా దీనికి, ఈ ప్రశ్నకు సమాధానం ఏ విధంగా వ్రాయాలో చూద్దామంటారా? మరి నోట్ చేసుకోండి. మరి మామూలుగా ప్రశ్న నోట్ చేసుకున్నారు కదా. వాంటెడ్ ఏ యంగ్ అండ్ డైనమిక్ క్యాండిడేట్ టు వర్క్ యాజ్ ఏ టూరిస్ట్ గైడ్ అట్ హంపీలో టూరిస్ట్ గైడ్గా పనిచేయడానికి కావాలి. మస్ట్ బి గ్రాడ్యుయేట్ విత్ గుడ్ అకాడమిక్ రికార్డ్, మంచి రికార్డ్ ఉండాలి. బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ టూరిజం మేనేజ్మెంట్, బ్యాచులర్స్ డిగ్రీ ఉండాలి. విత్ 5 years ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మస్ట్, 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, చక్కటి నేర్పరితనం ఉండాలి. ఇన్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ ఈజ్ కంపల్సరీ, ఫ్రెంచ్ కూడా తెలిసి ఉండాలి. మరి సెండ్ ఇన్ డీటెయిల్డ్ CV విత్ ఇన్ 10 days టు డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, బెంగళూరు, కర్ణాటక వాళ్ళకి అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. నోట్ చేసుకున్నారు కదా. ఓకే, మొట్టమొదట అడ్రస్ ఎలాగ వ్రాస్తాము. మరి ఇక్కడ అడ్రస్ వ్రాయటం జరిగింది చూడండి. మరి అడ్రస్ వ్రాయటం జరిగింది కదా.
రాజు కలిమిశెట్టి, 3/47 నీలకంఠం రోడ్, ప్రొద్దుటూర్ 516360. సో ఇది రాసినాము, అడ్రస్ పేరు రాసి అడ్రస్ రాసినాము. డైరెక్ట్గా మొబైల్ నంబర్ ఇస్తున్నాం. డేట్ ఆఫ్ బర్త్ ఏమి ఇవ్వలేదు, అవసరం ఏమి లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినా తప్పేం కాదు, ఇవ్వచ్చు, రాయండి, ఏదైనా రాయొచ్చు. మనం మొబైల్ నంబర్ 2345678444 ఏదో ఒక నంబర్ రాశారండి, మొబైల్ నంబర్ మీరు రాయొచ్చు ఆ రకంగా. ఓకే. ఈమెయిల్ ఐడి raju.kalimisetti@gmail.com. ఓకేనా. సో ఆ రకంగా మీరు ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చేస్తున్నారు. డేట్ ఆఫ్ బర్త్ కూడా రాసుకోవచ్చు, మరి దానికి తగిన అనుగుణంగా రాసుకోవచ్చు. ఒక 23-24 ఇయర్స్ ఉండే విధంగా. 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి 28 years అంటే దరిదాపు 90లో పుట్టినట్లుగాను, 15/8/1990 అలాగ రాసుకోవచ్చు. 1990 రాసుకోవచ్చు. రాసుకుంటే రాసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అడ్రస్ ఈ విధంగా మనం అడ్రస్ రాయవలసిన అవసరం ఉంటుంది. రాసుకున్నారు కదా. ఇదంతా కూడా ఒకటే పేపర్లో రాసుకోవాలి. నేను పీపీటీ కాబట్టి రకరకాల పేజీ టర్నప్ చేస్తుంటాను, కానీ ఒకటే పేపర్లో మీరు చక్కగా వ్రాయవలసిన అవసరం ఉంటుంది. ఒక పేజీ కానీ 2 పేజీలలో రాయాలి రెజ్యూమే అంటే. ఓకేనా. ఒక పేజీ 2 పేజీలు. ఆబ్జెక్టివ్, లక్ష్యం ఏంటి? ప్యాసినేట్ టు బి ద బెస్ట్ టూరిస్ట్ గైడ్ ఇన్ ఏ రెప్యూటెడ్ ట్రావెలింగ్ కంపెనీ. చాలా ప్యాసినేట్ అంటే చాలా ఇష్టం అండి. టు బి ద బెస్ట్ టూరిస్ట్ గైడ్, మంచి టూరిస్ట్ గైడ్ కావాలని చాలా తపన పడుతూ ఉంటాను. చాలా వ్యామోహం ఉంది, ప్యాషన్ ఉంది నాకు. నీ రెప్యూటెడ్ ట్రావెలింగ్ కంపెనీ, మంచి ట్రావెలింగ్ కంపెనీలో టూరిస్ట్ గైడ్గా ఉండాలి అనేటువంటిది నాకు ఉంది అని చెప్పటం అన్నమాట. ఓకేనా. సో ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు. అడ్రస్ రాయాలి. ఆబ్జెక్టివ్, ప్యాసినేట్ టు బి ద బెస్ట్ టూరిస్ట్ గైడ్ ఇన్ ఏ రెప్యూటెడ్ ట్రావెలింగ్ కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నోట్ చేసుకున్నారు కదా, చక్కగా నోట్ చేసుకోండి, ఇది రాసుకోవాలి మీరు. ఓకేనా. ఎగ్జాంపుల్స్ ప్రతి ఒక్కటి కూడా నేను వివరిస్తాను, రాసుకోవాలి మీరు. ఓకేనా. ఎడ్యుకేషన్ తర్వాత విద్యార్హతలు చూడండి ఎలాగా వ్రాయటం జరిగిందో. 2011 to 2014 BA టూరిజం మేనేజ్మెంట్ చేయడం జరిగింది. కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ముంబైలో చదవటం జరిగింది. మరి BA టూరిజం కూడా 75% అగ్రిగేట్, మంచి పర్సంటేజ్ చూడండి, 75% ఉంది. మంచి పర్సంటేజ్ కావాలని అడిగినారు కదా, కాబట్టి 75% రాయటం జరిగింది. 2011 నుంచి 14 వరకు ఆ రకంగా మనం ఎడ్యుకేషన్ పొందడం జరిగింది. BA చేయడం జరిగింది 3 సంవత్సరాలు. 2009-2011 HESC గ్రూప్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ప్రొద్దుటూరులో చదువుకున్నాడు మరి రాజు కలిమిశెట్టి. మరి HESC గ్రూప్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ప్రొద్దుటూరులో చదువుకున్నాడు. 64% అగ్రిగేట్, 64% అగ్రిగేట్ ఉందన్నమాట. ఓకేనా. రాసుకున్నారు కదా ఇది. ఓకే, నోట్ చేసుకోవాలి మీరు ఎడ్యుకేషన్ అని చెప్పేసి. 2011-14 BA టూరిజం మేనేజ్మెంట్, కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ముంబై, 75% అగ్రిగేట్. 2009-2011 HESC గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ప్రొద్దుటూర్, 64% అగ్రిగేట్. చక్క రాసేసుకోవాలి. ఆ పీపీటీ చూడంగానే నోట్ చేసేసుకోవాలి. రాసుకున్నారు కదా. 2008-2009 SSC చదువుకున్నాను. అంతా కంటిన్యూస్గా రాసుకోవాలి మీరు వరుసగా. 2008-2009 SSC చదువుకున్నాను. JP హై స్కూల్ రాజుపాలెం, జిల్లా పరిషత్ హై స్కూల్ రాజుపాలెంలో చదువుకున్నాను. 66% అగ్రిగేట్, 66% పర్సంటేజ్ వచ్చింది అని చెప్పటం అన్నమాట. ఎంత వచ్చేసింది పర్సంటేజ్? 66% వచ్చేసింది. ఓకేనా. నోట్ చేసుకున్నారు కదా. 66% అగ్రిగేట్ వచ్చేసింది. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్, అనుభవము మరి ఎంత ఉండేది చూసుకోండి. మరి ఆ రకంగా ఎడ్యుకేషన్ తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ కదా నోట్ చేయాల్సింది. 5 సంవత్సరాల మినిమం అడిగినాడు కదా. మరి 2014 నుంచి 2019లో వర్క్డ్ యాజ్ ఎ టూరిస్ట్ గైడ్ ఫర్ 5 years ఇన్ మున్నార్ ఇన్ XYZ ట్రావెల్ కంపెనీ. మరి ఒక టూరిస్ట్ గైడ్గా 5 సంవత్సరాలు పనిచేసినాను మున్నార్లో, XYZ ట్రావెల్ కంపెనీలో పనిచేసినాను అని చెప్పటం అన్నమాట. 5 సంవత్సరాల అనుభవం అడిగినాడు కాబట్టి ఇక్కడ 5 సంవత్సరాల అనుభవం కూడా మనం చక్కగా చూపించడం జరిగింది చూడండి. ఓకేనా, అర్థమైంది కదా. ఓకే,
Okay, worked as a tourist guide for 5 years in Munnar. Munnar మంచి కేరళలో మంచి ప్రదేశం, చక్కటి ప్రకృతి దృశ్యాలు కలిగినటువంటి ప్రదేశం. చాలామంది స్టూడెంట్స్ పెడుతూ ఉంటారు, మీకు తెలుసు. XYZ ట్రావెల్ కంపెనీలో మరి అక్కడ టూరిస్ట్ గైడ్గా 5 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉంది అని చెప్పటం అన్నమాట. తర్వాత స్ట్రెంగ్స్. ఓకే, చక్కగా స్ట్రెంగ్స్ మరి ఓకేనా. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, చక్కటి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఇతరులతో బాగా చక్కగా కలుపుగోలుగా మాట్లాడే వ్యవహారం ఉంది. మోటివేషనల్ స్కిల్స్, బాగా స్ఫూర్తినిస్తాను నా చక్కటి వాగ్దాటితో. మేనేజరియల్ స్కిల్స్, అందరిని చక్కగా మేనేజ్ చేస్తాను. అండ్ గుడ్ కోఆర్డినేటర్, మంచి కోఆర్డినేషన్ చేస్తాను. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్, అదనపు సమాచారములు. లాంగ్వేజెస్ నోన్లో ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ, ఫ్రెంచ్ కూడా వ్రాయండి. ఇక్కడ ఫ్రెంచ్ రాయలేదు కానీ ఫ్రెంచ్ వ్రాయండి. వాడు అడిగినాడు కదా క్వాలిఫికేషన్స్లో, మరి పీపీటీలో వ్రాయలేదు. ఫ్రెంచ్ కూడా రాయాలి. ఇంగ్లీష్ కామా తెలుగు కామా ఫ్రెంచ్ అండ్ హిందీ అని రాయండి. అండ్ కామా హిందీ అండ్ ఫ్రెంచ్ అని కూడా రాసేయచ్చు అనమాట. తప్పనిసరిగా వ్రాయండి, మర్చిపోవద్దు. లాంగ్వేజెస్ నోన్ ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ, ఫ్రెంచ్. ఇంగ్లీష్ కామా తెలుగు కామా ఫ్రెంచ్ అండ్ హిందీ. ఫ్రెంచ్ కూడా వ్రాయండి, ఓకేనా. ఫ్రెంచ్ ఈజ్ మస్ట్ అన్నాడు కాబట్టి వ్రాయాలి. పీపీటీలో టైప్ చేయడం జరగలేదు కానీ మీరు వ్రాయాలి, తప్పనిసరిగా వ్రాయాలి. ఫ్రెంచ్ అని వ్రాయండి, ఓకేనా. అట్లా ఏవైనా మిస్ అయినటువంటి పీపీటీలో చెప్తాను, మీరు వ్రాయాలి, ఓకేనా. చక్కగా వినగలరు కదా మీరు, రాసేయండి. ఇంగ్లీష్ తెలుగు ఫ్రెంచ్ అండ్ హిందీ అని వ్రాయండి, ఓకేనా. హాబీస్, అలవాట్లు. రీడింగ్ బుక్స్ అండ్ విజిటింగ్ న్యూ ప్లేసెస్, పుస్తకాలు చదవటం మరియు కొత్త ప్రదేశాలను సందర్శించటం అలవాట్లు. హాబీస్, రీడింగ్ బుక్స్ అండ్ విజిటింగ్ న్యూ ప్లేసెస్ అంటారు. ఫాదర్స్ నేమ్ సుబ్బారావు కలిమిశెట్టి. సుబ్బారావు కలిమిశెట్టి అనేది ఫాదర్ పేరు, ఓకేనా. రెఫరెన్సెస్ అవైలబుల్ ఆన్ యువర్ రిక్వెస్ట్, మీరు అడిగితే రెఫరెన్సెస్ ఇస్తాను నేను. రెఫరెన్సెస్ అవైలబుల్ ఆన్ యువర్ రిక్వెస్ట్ చేస్తే రెఫరెన్సెస్ ఇస్తాను అని చెప్పటం అన్నమాట, ఓకేనా. ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు. స్ట్రెంగ్స్ చూడండి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, మోటివేషనల్ స్కిల్స్, మేనేజరియల్ స్కిల్స్ అండ్ గుడ్ కోఆర్డినేటర్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూడండి, లాంగ్వేజెస్ నోన్ ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ. ఇంగ్లీష్, తెలుగు, ఫ్రెంచ్ అండ్ హిందీ, ఫ్రెంచ్ కూడా కలపండి. హాబీస్, రీడింగ్ బుక్స్ అండ్ విజిటింగ్ న్యూ ప్లేసెస్. ఫాదర్స్ నేమ్ సుబ్బారావు కలిమిశెట్టి, అతని పేరేమో రాజు కలిమిశెట్టి కదా, వాళ్ళ ఫాదర్ పేరు సుబ్బారావు. రెఫరెన్సెస్ అవైలబుల్ ఆన్ యువర్ రిక్వెస్ట్, అడిగితే ఇచ్చేస్తామని చెప్పటం, ఓకేనా. నోట్ చేసుకున్నారు కదా, చక్కగా నోట్ చేసుకోండి, చెబుతున్నప్పుడే రాసుకోవాలి, ఓకేనా. అంతా అయిపోయిన తర్వాత డిక్లరేషన్ ఇవ్వాలి, చక్కగా డిక్లరేషన్. ఐ హియర్ బై డిక్లేర్ దట్, నేను ఇక్కడ డిక్లేర్ చేస్తూ ఉన్నాను. ద డీటెయిల్స్ ఫర్నిష్డ్ అబవ్ ఆర్ కరెక్ట్, పైన ఇచ్చినటువంటి వివరాలన్నీ కరెక్టే. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, నా జ్ఞానాన్ని అనుసరించి కరెక్టే. అండ్ బిలీఫ్, ఓకే, నమ్ముతూ ఉన్నాం. అండ్ ఐ అండర్టేక్ టు ఇన్ఫార్మ్ యూ ఆఫ్ ఎనీ చేంజెస్ దేర్ ఇన్ ఇమీడియట్లీ, నేను ఏవైనా మార్పులు ఉంటే వెంటనే నేను బాధ్యత తీసుకొని మీకు తెలియజేస్తాను అని డిక్లరేషన్ ఇవ్వటం అన్నమాట. పైన ఇచ్చిన వివరాలన్నీ కరెక్టేనండి, నాకు తెలిసినంత వరకు మరి మీరు నన్ను నమ్మొచ్చు. ఐ అండర్టేక్ టు ఇన్ఫార్మ్ యూ ఆఫ్ ఎనీ చేంజెస్ దేర్ ఇన్ ఇమీడియట్లీ, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే నేను చెబుతాను అని చెప్పటం అన్నమాట. అర్థమవుతుంది కదా అని చక్కగా సిగ్నేచర్ రాజు, ప్లేస్ ప్రొద్దుటూర్, 23 ఏప్రిల్ 2019. డేట్ ఎప్పుడైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం, అది మీ ఇష్టం. ఏ రోజు రాసుకుంటే ఆ రోజు డేట్ వేసేసుకోండి చక్కగా, ఓకే, అంతే కదా. ఆ రకంగా మనం ఏం చేయాలంటే ఈ యొక్క వివరాలను తెలుసుకోవచ్చు అన్నమాట. అర్థమవుతుంది కదా నేను చెప్పేటువంటి విషయం, మరి ఆ రకంగా మీరు చూడొచ్చు, ఓకేనా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూడండి మరి. సో ఈ రకంగా మనం డిక్లరేషన్ ఇవ్వచ్చు. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద డీటెయిల్స్ ఫర్నిష్డ్ అబవ్ ఆర్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్, అండ్ ఐ అండర్టేక్ టు ఇన్ఫార్మ్ యూ ఆఫ్ ఎనీ చేంజెస్ దేర్ ఇన్ ఇమ్మీడియట్లీ. రాజు, సిగ్నేచర్, ప్లేస్, డేట్ అని కూడా వేసేయడం జరిగింది. అర్థమైంది కదా.
చెప్పేది అర్థమవుతుంది కదా, చక్కగా నోట్ చేసేసుకోండి. తర్వాత కరికులం వీటి రెజ్యూమే వ్రాసిన తర్వాత అయిపోయిందా సార్ అంటే అయిపోదు, దానికి చక్కగా కవరింగ్ లెటర్ పెట్టాలి. మస్ట్. మీరు రెజ్యూమ్ అప్లై చేస్తే భవిష్యత్తులో కవరింగ్ లెటర్ తప్పనిసరిగా ఉండాలి. కవర్ లెటర్ అంటారు. ఆ కవరింగ్ లెటరు మరి చక్కగా వ్రాయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ కవరింగ్ లెటర్ రాసేటప్పుడు ఫ్రమ్ టు అని కూడా రాయొచ్చు. ఇక్కడ ఫ్రమ్, ఇక్కడ టు. అయితే ఫ్రమ్ టు పక్కన కామాలం పెట్టవద్దండి, వదిలేయండి. ఫ్రమ్ రాజు కలిమిశెట్టి. కవర్ లెటర్ రాద్దామా? రాజు కలిమిశెట్టి, 3/47 నీలకంఠం రోడ్, ప్రొద్దుటూర్ 516360. మొబైల్ నంబర్ 23456784444. ఈమెయిల్ ఐడి raju.kalimisetti@gmail.com. డేట్ ఇక్కడ వేసేసినాం 23 April 2019. ద మేనేజర్ మేర్వా టూర్స్ అండ్ ట్రావెల్స్, బీసెంట్ రోడ్, బెంగళూరు 804001. ఓకే, మేర్వా టూర్స్ అండ్ ట్రావెల్స్, బీసెంట్ రోడ్, బెంగళూరు 804001. ఓకేనా? సో ఆ రకంగా మనం అడ్రస్ రాయటం జరిగింది. ఓకే, బెంగళూరు టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి కదా రాయమని చెప్పేసింది, ఆ రకంగా రాసేయాలి. లేకపోతే అక్కడ ఇచ్చిన అడ్రస్ మనం చక్కగా రాసేయచ్చు. అడ్రస్ ఓకే, విత్ 10 days టు డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, బెంగళూరు, కర్ణాటక. అదేలేండి, డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, బెంగళూరు, కర్ణాటక అనేది మేర్వా టూర్స్ అండ్ ట్రావెల్స్, బీసెంట్ రోడ్, బెంగళూరు 804001. అది వాళ్ళకు సంబంధించినటువంటిది కాబట్టి దాని గురించి ఇబ్బంది ఏం లేదు, అదైనా రాసేసుకోవచ్చు చక్కగా. ఓకే, ద మేనేజర్ అని చెప్పేసి రాసేసింది. డియర్ సార్ చక్కగా వ్రాస్తున్నాం. డియర్ సార్, సబ్జెక్ట్ అప్లికేషన్ ఫర్ టూరిస్ట్ గైడ్. టూరిస్ట్ గైడ్ కోసం ఓకే అప్లై చేస్తూ ఉన్నాను. ఇన్ రెస్పాన్స్ టు యువర్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ద సాక్షి న్యూస్ పేపర్ ఆఫ్ May 18, 2020. ఇన్ రెస్పాన్స్ టు యువర్ అడ్వర్టైజ్మెంట్, మీరు వేసిన అడ్వర్టైజ్మెంట్ ప్రతిస్పందనగా ఇన్ ద సాక్షి న్యూస్ పేపర్లో వేస్తున్నారు ఆఫ్ May 18, 2020. May 18, 2020 వేసినారా? కానీ అక్కడ నా అప్లై చేయడం 23 April 2019 కదా, కాబట్టి ఇది డేట్ తప్పు. ఓకే, మే అక్కడ వచ్చేసి March 18, 2019 రాసుకోండి. March 18, 2019. Dear sir, subject application for tourist guide. In response to your advertisement in the Sakshi newspaper of March 18, 2019. March 18, 2019 గా రాసుకోండి. డేట్ ఇక్కడ రాయకూడదు, ఎందుకంటే అక్కడ డేట్ ఏమో April 23, April 2019 రాసేసి ఇక్కడ May 18, 2020 ఎట్లాగా రాస్తామండి? పీపీటీ అలాగ రాయకూడదు. ఓకే, ఆఫ్ March 18, 2019 అని రాసేసుకోండి. ఓకే, సారీ ఫర్ దట్ మిస్టేక్. ఫర్ ద పోస్ట్ ఆఫ్ టూరిస్ట్ గైడ్ ఇన్ హంపి, టూరిస్ట్ గైడ్ హంపి పోస్ట్కి అప్లై చేస్తూ ఉన్నాను. ఐఎమ్ ఎన్క్లోజింగ్ మై రెజ్యూమే ఫర్ యువర్ కన్సిడరేషన్. నా రెజ్యూమే కూడా ఇక్కడ పెడుతూ ఉన్నాను. ఐ ఫీల్ ఐ హ్యావ్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్. ఐ ఫీల్ ఐ హ్యావ్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్. అవసరమైన అర్హతలన్నీ నాకు ఉన్నాయి. అండ్ స్కిల్స్, నేర్పరితనాలు కూడా ఉన్నాయి. ఫర్ ద పొజిషన్ ఇన్ యువర్ కంపెనీ, మీ కంపెనీలో పనిచేయటానికి అని చెప్పడం. ఇక్కడ నా రెజ్యూమేని తీసుకోండి కన్సిడరేషన్ కోసం. ఐ ఫీల్ ఐ హ్యావ్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్, అవసరమైన అర్హతలన్నీ ఉన్నాయి. అండ్ స్కిల్స్ ఫర్ ద పొజిషన్ ఇన్ యువర్ కంపెనీ, ఈ కంపెనీలో పనిచేయడానికి పొజిషన్, నేర్పరితనాలన్నీ నాకున్నాయండి అని చెప్పటం అన్నమాట. ఐ కంప్లీటెడ్ మై అకాడమిక్స్ విత్ గుడ్ పర్సంటేజ్. చక్కగా నేను నా చదువును పూర్తి చేసుకున్నాను మంచి పర్సంటేజ్తో. మోర్ ఓవర్, అంతేకాకుండా మై వర్క్ ఎక్స్పీరియన్స్, నా అనుభవము ఇన్ ద ఏరియా, ఆ విషయంలో యూ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్. ఆ టూరిస్ట్ గైడ్గా నా అనుభవం చాలా బాగుందండి అని చెప్పటం అన్నమాట. అండ్ ఆల్వేస్ ఐ వర్క్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద కంపెనీస్. నేను కంపెనీ బెనిఫిట్ కోసమే పనిచేస్తాను. అండ్ ప్రూవ్డ్ మై సెల్ఫ్ వర్త్ ఇన్ ద
పొజిషన్స్ ఐ హెల్డ్. నేను పనిచేసిన చోటల్లా కంపెనీస్ బెనిఫిట్ కోసమే పనిచేశాను. ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ యువర్ జాబ్ లిస్టెడ్ ఇన్ ద న్యూస్ పేపర్. మీ న్యూస్ పేపర్లో జాబ్ చూడంగానే నేను చాలా సంతోషపడిపోయినాను. ఐ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్ ఎగ్జాక్ట్లీ దిస్ పొజిషన్. ఇటువంటి ఉద్యోగం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అండ్ ఐ థింక్ దట్, నేను అనుకుంటున్నాను, మై వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ రిలేటెడ్ స్కిల్స్, నా అనుభవము, నేర్పరితనాలు విల్ బి అన్ ఎక్సలెంట్ మ్యాచ్ ఫర్ యువర్ నీడ్స్. మరి చక్కగా సరిపోతాయి అనుకుంటాను, అతికినట్లు సరిపోతాయి అనుకుంటాను మీ అవసరాలకు అని చెప్తూ ఉన్నాడు. సో ఆ రకంగా మంచి అకాడమిక్స్ పాస్ అయ్యానండి. అనుభవం కూడా బాగుంది. నేను ఎప్పుడు పనిచేసిన చోట్ల కంపెనీ బెనిఫిట్ కోసమే పనిచేస్తాను. మీది ఉద్యోగం చూసి చాలా ఎగ్జైట్ అయిపోయినాను. ఈ పొజిషన్ కోసం ఎదురు చూస్తున్నాను. నా వర్క్ ఎక్స్పీరియన్స్, రిలేటెడ్ స్కిల్స్ కోసం నేను చూస్తున్నాను. మీ అవసరాలకు ఎక్సలెంట్ మ్యాచ్, సరిపోతాను బాగా నేను అని చెప్పటం. నోట్ చేసుకున్నారు కదా, చక్కగా సరిపోతాను నేను ఓకే అని చెబుతూ ఉన్నాడు. ఓకే, యూ కెన్ కాల్ మీ ఫర్ అన్ ఇంటర్వ్యూ. నన్ను మీరు ఇంటర్వ్యూకి పిలవండి. ఆన్ ఎనీ డే కన్వీనియంట్ టు యూ. మీకు అవసరమైన రోజు పిలవండి, చక్కగా వచ్చేస్తాను. విత్ బెస్ట్ రిగార్డ్స్ అని చెప్పి యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాజు కలిమిశెట్టి అని చెప్పేసి ఇక్కడ రాయటం జరిగింది. ఈ కవరింగ్ లెటర్లో చూడండి, అంతా కూడాను పేజ్కి లెఫ్ట్ హ్యాండ్ సైడే రాయటం జరిగింది. ఇక్కడ రాజు కలిమిశెట్టి, అటాచ్మెంట్స్, కరికులం వీటి, కవరింగ్ లెటర్, అటెస్టెడ్ జిరాక్స్ కాపీ ఆఫ్ టెస్టిమోనియల్స్ అండ్ మన సర్టిఫికెట్స్ అన్నీ కూడా, అవన్నీ కూడాను జిరాక్స్ కాపీస్. ఓకే, అటెస్టేషన్ చేసి చక్కగా పెట్టేసేయటం అన్నమాట. అవన్నీ కూడాను మనం ఈ రకంగా కరికులం పెట్టి వ్రాసేసుకోవచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటాను మీకు. విత్ బెస్ట్ రిగార్డ్స్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాజు కలిమిశెట్టి అనేటువంటిది మనం చూసుకోవచ్చు. అటాచ్మెంట్స్, కరికులం వీటి, కవరింగ్ లెటర్, అటాచ్డ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ టెస్టిమోనియల్స్. మీరు ఇంటర్మీడియట్ విద్యార్థులు అయితే ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ రాసుకోవాలి. నేను ప్రతి ఒక్క వివరం ఇచ్చినాను అక్కడ, ప్రతి ఒక్క క్వశ్చన్ మీకు చెప్పబోతున్నాను. ఓకే, ఎక్సర్సైజులు చూద్దాము. మరి ఎక్సర్సైజులు చూద్దాం మనం. ఓకే, ఇది రాసుకున్నారు కదా. యూ కెన్ కాల్ మీ ఫర్ అన్ ఇంటర్వ్యూ ఆన్ ఎనీ డే కన్వీనియంట్ టు యూ విత్ బెస్ట్ రిగార్డ్స్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాజు కలిమిశెట్టి అని చక్కగా వ్రాసేసుకోవాలి. ఓకేనా? ఓకే, అటాచ్మెంట్స్, కరికులం వీటి, కవరింగ్ లెటర్, అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ టెస్టిమోనియల్స్. మీరు స్క్రీన్ షాట్స్ కొట్టేసుకొని చక్కగా తర్వాత నీట్గా రాసేసుకోవచ్చు. వన్ బై వన్ రాసేసుకోవచ్చు. స్క్రీన్ షాట్స్ వరుసగా కొట్టేసుకొని రాసేసుకోవచ్చు. ఓకేనా? చక్కగా రాసేసుకోవచ్చు. ఒక చిన్న మార్పు చెప్పడం జరిగింది కదా, ఈ డేట్ ఒక్కటి మార్చుకోవాలి. May 18 బదులు March 18, 2019 రాసుకో. March 18, 2019 అదొక్కటే ఆ పీపీటీలో జరిగిన పొరపాటు. ఓకే ఓకే అండి, నెక్స్ట్ వన్ చూసేద్దాం. మరి ఎక్సర్సైజ్ చేసేద్దాం. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ కూడా మీకు వివరిస్తాను నేను. ఐ మిస్టర్ ఆనంద్, లెక్చరర్ ఆఫ్ ఇంగ్లీష్ ఫ్రమ్ ప్రొద్దుటూర్. ఓకే, చక్కగా ఇంటి దగ్గర బద్ధకంగా కూర్చోకుండా ఇవన్నీ చక్కగా రాసుకొని మీరు ఎగ్జామ్స్లో చక్కగా ప్రజెంట్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఓకేనా? చూద్దామంటారా మరి? ఓకే, చూద్దాం. ఐసిఎంఆర్ ఎన్ఐఆర్టి చెన్నై, ఐసిఎంఆర్ ఎన్ఐఆర్టి చెన్నై అనేటువంటి ఒక చెన్నైలో ఉండేటువంటి కంపెనీ రిక్వైర్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక ఉద్యోగస్తులు కావాలంట. విత్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్లో మంచి జ్ఞానం ఉండాలి. కంప్యూటర్లో మెయిల్ విజార్డ్ పైన కూడా చక్కగా ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, చక్కగా మంచిగా కమ్యూనికేషన్ చేసేటువంటి నేర్పరితనం ఉండాలంటే మంచిగా ఇంగ్లీష్ కొంచెం బాగా తెలిసి ఉండాలి, మంచిగా కమ్యూనికేషన్స్ తెలిసి ఉండాలి. అండ్ గుడ్ ప్రజెంటేషన్ స్కిల్స్, చక్కగా ప్రజెంటేషన్ చేయగలిగి ఉండాలి. విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఆర్ అదర్ రిక్వైర్మెంట్స్. ఎన్ని సంవత్సరాల అనుభవం ఉండాలి? 2 సంవత్సరాలు ఉండాలి. అప్లై విత్ డీటెయిల్స్ ఇవి. మరి కరికులం వీటితో అప్లై చేయండి అని చెప్పడం. ఓకేనా? యాజ్ యూజువల్గా ఫస్ట్ ఏం రాయాలో చెప్పండి? అడ్రస్. ఓకే,
ఎలాగ వ్రాయాలో చెప్పండి. ఇక్కడ ఉండేటువంటిదే రాయాల్సిన అవసరం లేదు, మీ ఓన్గా వ్రాసేయచ్చు. అడ్రస్ వ్రాయాలి కదా ఫస్ట్ మనం రెజ్యూమే పైన పెట్టేస్తాం, రెజ్యూమేని రాసేస్తాం ఎగ్జామ్లో. అడ్రస్ అని రాసేసి కే మధుమతి 15/47 గాంధీ రోడ్, ప్రొద్దుటూరు, కడప డిస్ట్రిక్ట్ 516360. నాది ప్రొద్దుటూరు కాబట్టి ఎక్కువ అడ్రస్ ప్రొద్దుటూరు ఇచ్చాను. మీ ఊరు అడ్రస్ పెట్టేసుకోండి, చక్కగా ఏదైనా రాసేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను చూడండి. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో డేట్ ఆఫ్ బర్త్ లేదు, కానీ ఇక్కడ చక్కగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసాను. 15/8/1997. ఓకేనా? 23 సంవత్సరాలు మీ వయస్సు, మధుమతి గారు. ఓకే. మొబైల్ నంబర్ ఇచ్చాను 9956543321. ఏదో నోటికి వచ్చిన నంబర్ రాశాను, మీరు దయచేసి అదేదో నంబర్ ఒరిజినల్ అని అనుకోవద్దండి. మొబైల్ నంబర్ 9956543321. ఈమెయిల్ అడ్రస్ kmadhumati@gmail.com. ఈమెయిల్ అడ్రస్ అది, మొబైల్ నంబర్తో కాకుండా ఈమెయిల్ అడ్రస్. అక్కడ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి కూడా రాసేసుకోవచ్చు, అక్కడ ఈమెయిల్ రాసేసుకోవచ్చు. సో ఈ రకంగా మనం అడ్రస్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూడండి, నేమ్, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఈమెయిల్ నంబర్. చూడండి, అట్లా చక్కగా అన్ని వివరాలు కూడా ఇచ్చేసేయచ్చు. ఓకేనా? మధుమతి అప్లై చేస్తుంది. ఏంటి ఆబ్జెక్టివ్, లక్ష్యం ఏంటి? Passionate to be associated with any reputed organization so that I can be useful to it and I can also improve myself. Passionate to be associated with any reputed organization. మంచి సంస్థతో సంబంధం ఉండాలని కోరిక, వాళ్ళకు బాగా చక్కగా ఉపయోగపడాలి. సో దట్ ఐ కెన్ బి యూస్ఫుల్ టు ఇట్, సంస్థకు బాగా ఉపయోగపడాలి. అండ్ ఐ కెన్ ఆల్సో ఇంప్రూవ్ మై సెల్ఫ్, దాంతోపాటు నేను కూడా డెవలప్ కావాలి. మంచి ఆలోచనే కదా. మంచి కంపెనీలో పనిచేయాలి, నేను వాళ్ళకు ఉపయోగపడాలి, కంపెనీ నాకు ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి. వెరీ గుడ్. ఎడ్యుకేషన్, మరి విద్యార్హతలు 2018-2019లో పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్. కంప్యూటర్స్లో పీజీ డిప్లొమా అర్హత ఉండాలి. NIIT కంప్యూటర్స్, నిట్లో అర్హత ఉండాలి. చెన్నైలో 72% అగ్రిగేట్, 72% అగ్రిగేట్ ఉండాలి. ఓకేనా? ఓకే, నోట్ చేసుకున్నారు కదా, ఇది నోట్ చేసుకోవాలి. ఓకే, 72%తో అన్నమాట. ఓకేనా? 2015-18 బీకామ్ కంప్యూటర్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కడప 68% అగ్రిగేట్, 68% అగ్రిగేట్ ఉండాలి. ఓకేనా? అగ్రిగేట్ ఉంది. 2013-15 సిఈసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ కడప 74% అగ్రిగేట్. ఓకే. 2012-13 ఎస్ఎస్సి జెడ్పీ హై స్కూల్ కడప 70% అగ్రిగేట్, 70% అగ్రిగేట్ ఉండాలి. ఓకేనా? ఆ రకంగా మనం చెప్పుకోవటం. వర్క్ ఎక్స్పీరియన్స్, వర్క్డ్ యాజ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రమ్ 2019 to 2 years ఎక్స్పీరియన్స్ అడిగినట్లున్నాడు కదా. ఓకే, 2 years. ఓకే. అండ్ అదర్ రిక్వైర్మెంట్స్. ఓకే, విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే 2019 to 2021 అని రాసేసుకోండి. 21 వర్క్డ్ యాజ్ డేటా ఎంట్రీ ఆపరేటర్. సరిపోదు ఇది. వర్క్డ్ యాజ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రమ్ 2018 to 2020 అని రాసేసుకోండి. అట్లాగా రాసేసుకున్నప్పుడు మీరు 1890 పీజీ డిప్లొమా చదువుకున్నారు కదా. ఓకే, ఓ పని చేసేయండి, వర్క్డ్ యాజ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రమ్ 2019 to 2021 రాసేయండి ఇన్ సిడాక్ హైదరాబాద్. ఓకే, ఎందుకంటే మీరు 2021లో ఎగ్జామ్స్ రాయబోతారు కాబట్టి ఇబ్బంది ఏం లేదులేండి. ఓకే, వర్క్డ్ యాజ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రమ్ 2019 to 2021 అని రాసేసుకోండి. అక్కడ 20 బదులు 21 రాసేయండి. ఓకే, సరిపోతుంది. ఇన్ సిడాక్ హైదరాబాద్
ఏంటి పీపీటీలో కూడా ఈ క్వశ్చన్లో కూడా ఒక చిన్న మార్పు చేసేసుకోండి. వర్క్డ్ యాజ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రమ్ 2019 to 2021 ఇన్ సిడాక్ హైదరాబాద్. స్ట్రెంగ్స్, బలాలు. ఐ కెన్ వర్క్ హార్డ్ టు డూ జస్టిస్ టు ద గివెన్ వర్క్. మా కష్టపడి పని చేస్తాను, న్యాయం చేస్తాను ఇచ్చినటువంటి పనికి. ఓకేనా, అదొకటి. ఓకే. హ్యావింగ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. హ్యావింగ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి నాకు. హ్యావింగ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, చక్కగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి నాకు అని చెప్పటం. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అంతేకాకుండా ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా చక్కగా సాల్వ్ చేయగలుగుతాను. గుడ్ అట్ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఫోటోషాప్. చక్కగా ఎంఎస్ ఆఫీస్ బాగా తెలుసు, ఎంఎస్ ఎక్సెల్ తెలుసు అండ్ ఫోటోషాప్ కూడా తెలుసు. సో ఈ రకంగా నా బలాలన్నీ ఇవ్వండి, ఆ రకంగా నాకు అని చెప్పటం అన్నమాట. ఓకేనా, ఓకే. ఆ రకంగా మనం రాసేసుకోవచ్చు. ఎంఎస్ ఆఫీస్ బాగా వచ్చు, ఎక్సెల్ బాగా వచ్చు, ఫోటోషాప్ కూడా బాగా వచ్చు అని చెప్పటం అన్నమాట. నోట్ చేసుకుంటున్నారు కదా అన్నీ కూడాను. ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ దగ్గర మటుకు 2019 to 2021 వరకు రాసేసుకోండి. 2 సంవత్సరాల అనుభవం కదా, మరి అడిగింది మరి కంపల్సరీగా 21 అనే రాసేసుకోవాలి. ఓకేనా, ఓకే, రాసేసుకోండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇంకా అదనపు సమాచారం ఇస్తూ ఉన్నాం మనం. లాంగ్వేజెస్ నోన్, తెలిసిన భాషలు. ఇంతకుముందు తెలుసు కదా మనకు, ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ రొటీన్గా రాసేయండి. హాబీస్ నేను అదే రాసినాను, కానీ మీరు వేరేది రాసేసుకోండి. రీడింగ్ బుక్స్ అండ్ విజిటింగ్ న్యూ ప్లేసెస్. రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ మూవీస్. ఓకే. అండ్ కలెక్టింగ్ స్టాంప్స్ అని కూడా రాసేసుకోవచ్చు మీరు. రీడింగ్ బుక్స్ అండ్ కలెక్టింగ్ స్టాంప్స్, చాలా హాబీస్ ఉంటాయి కదా మీకు. ఫిషింగ్ ఈజ్ ఆల్సో ఏ హాబీ, చేపలు పట్టడం. ఓకే. అండ్ రీడింగ్ బుక్స్ అండ్ విజిటింగ్ న్యూ ప్లేసెస్, కొత్త ప్రదేశాలను సందర్శించటం. ఫాదర్స్ నేమ్ కే మాధవరావు. ఓకే. రెఫరెన్సెస్ అవైలబుల్ ఆన్ యువర్ రిక్వెస్ట్, అవసరాన్ని బట్టి ఇచ్చేస్తాం అని చెప్పటం. నోట్ చేసుకుంటున్నారు కదా, చక్కగా నోట్ చేసేసుకోండి. ఓకేనా, ఆ రకంగా మనం అవైలబుల్ ఆన్ యువర్ రిక్వెస్ట్ అని చెప్పటం, రెఫరెన్సెస్. ఓకేనా. నెక్స్ట్ వన్, డిక్లరేషన్. డిక్లరేషన్ ఇంతకుముందు ఇచ్చున్నాం కదా, డిక్లరేషన్ సేమ్ డిక్లరేషన్ అంతే. I hereby declare that the details furnished above are true and correct to the best of my knowledge and belief, and I undertake to inform you of any changes therein immediately అని చెప్పేసి చక్కగా సిగ్నేచర్ కే మధుమతి, ప్లేస్ ప్రొద్దుటూర్, డేట్ 23 April 2019 అనేది రాంగ్ అండి. డేట్ వచ్చేసి మీరు ఎప్పుడు వేసేస్తారంటే 23 April 2021 వేసేయండి. ఓకే, ఎందుకంటే 2 years ఎక్స్పీరియన్స్ పెట్టారు. 23 April 2021 అని పెట్టేసేయండి. ఓకేనా, 23 April 2021 అని వ్రాసేయండి డేట్. ఓకే, డేట్ ఒక్కటి మార్చేసేయండి చక్కగా, డేట్ మార్చేయాలి. 23 April 2021గా మార్చేయండి. చెప్పే మార్పులు అర్థమవుతున్నాయి కదా. ఓకే, ఆ రకంగా మనం చెప్పేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, కవరింగ్ లెటర్. చక్కగా కవరింగ్ లెటర్ రాసేస్తాం. ఇప్పుడు చెప్పినటువంటి లెటర్లో 2 మార్పులు నేను చేయడం జరిగింది. ఒకటి వర్క్ ఎక్స్పీరియన్స్లో 19 to 21, ఒక డేట్ వేసేటప్పుడు 23 April 2021 అని వేయటం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ కూడా అంతే, 23 April 2021 ఇక్కడ కూడా అదే చేసేయాలి. కవరింగ్ లెటర్ ఫ్రమ్ కే మధుమతి, 15/47 గాంధీ రోడ్, ప్రొద్దుటూర్, కడప డిస్ట్రిక్ట్ 516360. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ యూజువల్లీ, మొబైల్ నంబర్ madhumathi@gmail.com. అంతా రాయాల్సిన అవసరం లేదు, కడప వరకు రాసినా సరిపోతుంది. డేట్ 23 April 2021 వేసేయండి.
ఎందుకంటే అక్కడ రెజ్యూమేలో అదే వేసేసినాం కాబట్టి ఇక్కడ కూడా అదే వేసేయండి. టు ద డైరెక్టర్ ICMR NIRT ఆరండాల్పేట్ చెన్నై తమిళనాడు. డైరెక్టర్ చెన్నైకి మనం ఈ ఉత్తరం రాస్తున్నాం కాబట్టి ఆ రకంగా కవరింగ్ లెటర్లో టు ద డైరెక్టర్ ICMR NIRT ఆరండాల్పేట్ చెన్నై తమిళనాడు అని వ్రాసేయాలి. ఈ రకంగా కవరింగ్ లెటర్లో ఫ్రమ్ టు అడ్రస్ చక్కగా వ్రాసేయండి. డేట్ ఒక్కటి మార్చేసుకోండి, 23 ఏప్రిల్ 2021 అని మార్చేసుకోండి. ఓకేనా? అర్థమవుతుంది అనుకుంటాను నేను చెప్పేటువంటిది. ఆ రకంగా మార్చుకున్న తర్వాత ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. మరి నెక్స్ట్ వన్ వచ్చేసి మార్చేస్తూ ఉన్నాను. ఓకే ఓకే అండ్ సార్ సబ్జెక్ట్ సెండింగ్ కరికులం వీటే ఫర్ ద పోస్ట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రిగార్డింగ్. కరికులం వీటే పంపిస్తున్నాను డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కు, దానికి సంబంధించి. దిస్ ఈజ్ ఇన్ రెస్పాన్స్ టు యువర్ అడ్వర్టైజ్మెంట్ టుడే ఇన్ ద హిందూ పేపర్లో పడిన దాన్ని బట్టి రెస్పాన్స్ ఇస్తున్నాను. దిస్ ఈస్ కవరింగ్ లెటర్ టు మై కరికులం వీటే. కరికులం వీటే కవరింగ్ లెటర్. I have both technical skills and communication skills. Okay. Technical skills ఉన్నాయి, communication skills ఉన్నాయి. I did my BCom with computers. BCom computers తో చదువుకున్నాను. Besides, I have some knowledge about the soft skills like, అంతేకాకుండా నాకు కొంచెం జ్ఞానం ఉంది సాఫ్ట్ స్కిల్స్లో, లైక్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్, టైమ్ మేనేజ్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ అడాప్టబిలిటీ. ఇవన్నీ కూడాను మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అంటే ఇతరులకి బాగా చొచ్చుకొని వెళ్ళి బాగా కలిసిపోతాను. టైం మేనేజ్మెంట్, చక్కటి టైం మేనేజ్మెంట్ ఉంది. లీడర్షిప్ క్వాలిటీస్, నాకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అండ్ అడాప్టబిలిటీ, ఏ వాతావరణానికైనా బాగా సరిపోతాను నేను. అడాప్టబిలిటీ, అడాప్ట్ చేసేసుకుంటున్నాను. ఇఫ్ యూ గివ్ మీ అన్ ఆపర్చునిటీ, నాకు గనక ఒక అవకాశం ఇస్తే I will work to the best of my abilities. నా సామర్థ్యాన్ని బట్టి నేను పని చేస్తాను. I declare that the above information is true to my knowledge. పైన ఇచ్చిన సమాచారం అంతా నాకు తెలిసినంత వరకు నిజమే. Thanking you, sir. Yours faithfully, K. Madhumati. ఓకేనా? BCom కంప్యూటర్స్లో చదువుకున్నాను. Besides, I have some good knowledge about the soft skills like ఇంటర్పర్సనల్ రిలేషన్స్, టైమ్ మేనేజ్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్. ఈ రకంగా చక్కగా కవరింగ్ లెటర్ రాసేసింది. రాసేసిన తర్వాత మధుమతి అడ్రస్ ఆన్ ద ఎన్వలప్. ఇది కావాలనుకుంటే అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ మనము ఇక్కడ ఇటు సైడ్ రాసేసుకోవచ్చు. ఇటు సైడ్ నేను మార్క్ పాయింట్ చూపిస్తున్నాను కదా, థ్యాంకింగ్ యూకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ అని చెప్పేసి కింద రాసేయచ్చు, అక్కడే రాసేయచ్చు, అదే పేజీలో రాసేయచ్చు అనమాట. ఓకేనా? అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ అదే పేజీలో లెఫ్ట్ సైడ్ రాసేయచ్చు. ఓకే, అట్లాగా లెఫ్ట్ సైడ్ రాసి టు ద డైరెక్టర్ ICMR NIRT ఆరండాల్పేట్ చెన్నై తమిళనాడు అని చెప్పేసి చక్కగా ఆ ఎన్వలప్ అంటే రాసేటువంటిది ఇక్కడే రాసేయచ్చు. నేను మార్క్ చూపిస్తున్నాను కదా, ఆ మార్క్ మూవ్ అవుతుంది కదా, అక్కడే రాసేయచ్చు అనమాట. అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ టు ద డైరెక్టర్ ICMR NIRT ఆరండాల్పేట్ చెన్నై తమిళనాడు అని రాసేసుకోవచ్చు. ఇది ఈ లెటర్కు సంబంధించినటువంటి విషయము. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఈ లెటర్ కూడా మీకు చక్కగా అర్థమైంది అనుకుంటాను. నేను చెప్పేటువంటి పాయింట్స్ అన్ని కూడా మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను. ఈ రకంగా ఈ లెటర్ను మనం వ్రాసేసుకోవచ్చు. ఇప్పటితో మనము మొత్తం ఎన్ని లెటర్స్ చూడటం జరిగిందో చూడండి. మొత్తం అంతా కూడా చూస్తే మనకు ఓకే మనం చక్కగా ఒక 2 లెటర్స్ బాగా చక్కగా చూసుకోవడం జరిగింది ఇప్పటి వరకు కూడాను. ఓకేనా? చక్కగా అర్థమైనాయి అనుకుంటాను 2 లెటర్స్ కూడాను. ఓకే ఓకే BCom with computers. Besides, I have some knowledge about soft skills like. ఓకే, అర్థమైనాయి అనుకుంటాను. 2 లెటర్స్ కూడా అర్థమైపోయినాయి అనుకుంటాను. ఇక ఈ పార్ట్ 2లో మనం 3వ లెటర్ చూసేద్దాం.
ఈ మోడో లెటర్ చూసేసి పార్ట్ 2ను మనం క్లోజ్ చేసేద్దాం. తర్వాత పార్ట్ 3లో మిగతా లెటర్ సంబంధించి చెప్తాను. మొత్తం ఈ కరికులం వీటిలో మొత్తం 4 పార్ట్లు ఉంటాయి. 4 పార్ట్లుగా విభజిస్తూ ఉన్నాను. ఎందుకంటే చక్కగా మీరు నోట్ చేసుకోవడానికి వీలుగా కూడా బాగుంటుంది కాబట్టి. ఓకేనా? ఓకే అండి. అప్లైడ్ టెక్నాలజీ విజయవాడ ఈజ్ లుకింగ్ ఫర్ చీఫ్ అకౌంటెంట్. అప్లైడ్ టెక్నాలజీ విజయవాడ వాళ్ళు చీఫ్ అకౌంటెంట్ కోసం చూస్తూ ఉన్నారు. హూ షల్ మేనేజ్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ను చక్కగా మేనేజ్ చేస్తారంట. చక్కగా మేనేజ్ చేసి ఒక చీఫ్ అకౌంటెంట్ కావాలి అంటే వాళ్ళకు విత్ గుడ్ కోఆర్డినేషన్ స్కిల్, బాగా చక్కగా కోఆర్డినేషన్ చేసుకుంటూ చేసేటువంటి ఒక చీఫ్ అకౌంటెంట్ కావాలి. అప్లైడ్ టెక్నాలజీ విజయవాడ వాళ్ళకు. మస్ట్ బి గ్రాడ్యుయేట్ ఇన్ ఫైనాన్స్. బీకామ్ చదువుకొని ఉండాలి. ఫైనాన్స్లో గ్రాడ్యుయేట్ అంటే బీకామ్. అండ్ అకౌంటెంట్స్ విత్ మినిమం 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. 10 సంవత్సరాల అనుభవం ఉండాలంట. ఓ గాడ్. వాక్ ఇన్ ఇంటర్వ్యూ విత్ యువర్ రెజ్యూమే. రెజ్యూమే తీసుకొని వచ్చేయండి అట్ 44/A2 బిర్లా కాంపౌండ్ విజయవాడ. ఆ రోజు 25th May వచ్చేయాలి. బిట్వీన్ 10 AM అండ్ 1 PM వచ్చేయనంటే వచ్చేయండి అక్కడికి. ఓకేనా? ఇది ప్రశ్న. అప్లై టెక్నాలజీ విజయవాడ ఈజ్ లుకింగ్ ఫర్ చీఫ్ అకౌంటెంట్. మంచి చీఫ్ అకౌంటెంట్ కావాలి. హూ షల్ మేనేజ్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్. చక్కగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేయగలిగి ఉండాలి. విత్ గుడ్ కోఆర్డినేషన్ స్కిల్తో. మస్ట్ బి ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ఫైనాన్స్. ఫినాన్స్లో మంచి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అండ్ అకౌంటెన్సీ జ్ఞానం ఉండాలి. విత్ మినిమం 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. వాక్ ఇన్ ఇంటర్వ్యూ విత్ యువర్ రెజ్యూమేతో వచ్చేయండి అట్ 44/A2 బిర్లా కాంపౌండ్ విజయవాడ ఆన్ 25th May బిట్వీన్ 10 AM అండ్ 1 PM. మరి చకచక చేసేద్దాం. మరి అడ్రస్ ఆర్ నవీన్ రెడ్డి, హౌస్ నంబర్ 25-376/B, వర్సానపల్లి, ప్రొద్దుటూరు మండల్, కడప డిస్ట్రిక్ట్. మొబైల్ 8974563491, navin16@gmail.com. ఓకే, అది అడ్రస్. ఓకే, నోట్ చేసేసుకోండి. అడ్రస్ నోట్ చేసుకోవాలి మీరు చక్కగా. ఓకేనా? నోట్ చేసుకున్నారు కదా అడ్రస్? వెరీ గుడ్. తర్వాత ఆబ్జెక్టివ్ ఏంటి? ఆబ్జెక్టివ్ ఏంటి? ప్యాషనేట్ టు బి అసోసియేటెడ్ విత్ యువర్ కంపెనీ ఫర్ ఎ లాంగర్ టైం. మీ కంపెనీతో అనుబంధం కావాలి నాకు చాలా కాలం. ఐ డోంట్ లైక్ టు చేంజ్ కంపెనీస్ ఆర్ ఆర్గనైజేషన్స్ అండ్ ఫిల్మ్స్ ఎక్స్క్యూజెస్. కంపెనీలు మారడం నాకు ఇష్టం ఉండదు. చాలా కాలం మీతో పాటు ఉండాలనుకుంటున్నాను. అది నా లక్ష్యం. గుడ్. అటువంటి వాళ్ళు కూడా కోరుకుంటారు. ప్యాషనేట్ టు బి అసోసియేటెడ్ విత్ యువర్ కంపెనీ ఫర్ ఎ లాంగర్ టైం. చాలా కాలం ఉండాలనుకుంటున్నాను. ఐ డోంట్ లైక్ టు చేంజ్ కంపెనీస్. కంపెనీలు మారాలని అనుకోవటం లేదు. ఆర్ ఆర్గనైజేషన్, సంస్థలు మారాలనుకోవటం లేదు. ఆన్ ఫ్లిమ్సీ ఎక్స్క్యూజెస్, చిన్న చిన్న కారణాలకు. ఫ్లిమ్సీ అంటే చిన్న చిన్న కారణాలకు మారాలని అనుకోవటం లేదు. అది ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ తర్వాత తెలిసింది కదా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఓకే, చూద్దాం. 2005-2006 PGDA గ్లోబల్ అకౌంట్స్ హైదరాబాద్లో పీజీ డిప్లొమా ఇన్ అకౌంట్స్ లో పొందడం జరిగింది. 2003 నుంచి 2005 వరకు ఎంకామ్ చదవటం వైవి యూనివర్సిటీ, యోగేమన్ యూనివర్సిటీ కడపలో 91% అగ్రిగేట్. 2003లో బీకామ్ చదవటం జరిగింది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రొద్దుటూర్ 89% అగ్రిగేట్తో. ఓకేనా? ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. ఎడ్యుకేషన్లో 2005-06 పీజీ డిప్లొమా ఇన్ అకౌంట్స్ PGDA గ్లోబల్ అకౌంట్స్ హైదరాబాద్. 2003-05 ఎంకామ్ వైవి యూనివర్సిటీ కడప 91% అగ్రిగేట్. 2002-2003 బీకామ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రొద్దుటూర్ 89% అగ్రిగేట్. ఓకేనా? నోట్ చేసుకున్నారు కదా? 1998-2000 RRC గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రొద్దుటూర్ 79%. ఇంటర్మీడియట్ కావాలనుకుంటే 98-2000 CEC అని రాసేసుకోండి. RRC కాకుండా CEC గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రొద్దుటూర్ 79%.
1997, 98 జెడ్పీ హై స్కూల్ దొరసానపల్లిలో 8.8 గ్రేడ్ వచ్చింది. 8.8 గ్రేడ్. ఓకే. వర్క్ ఎక్స్పీరియన్స్ చూడండి. వర్క్డ్ యాజ్ అకౌంటెంట్ ఇన్ సిటీస్ ఇండస్ట్రీస్ చెన్నై ఫ్రమ్ 2006 to 2018. అంటే దాదాపు 12 సంవత్సరాల అనుభవం. 10 అడిగినాడు కదా, 12 సంవత్సరాల అనుభవం మనం ఇక్కడ చక్కగా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు. వర్క్డ్ యాజ్ అకౌంటెంట్ ఇన్ సిటీస్ ఇండస్ట్రీస్ చెన్నై ఫ్రమ్ 2006 to 2018. ఓకేనా, ఇది క్వాలిఫికేషన్స్. ఓకే, వర్క్ ఎక్స్పీరియన్స్. ఓకే, నోట్ చేసుకున్నారు కదా, చక్కగా నోట్ చేసుకోవాలి. అన్నీ రాసేసుకోవాలి, పాయింట్ టు పాయింట్ రాసేసుకుంటే మీకు రేపు పొద్దున్న చక్కగా మీరు ఏంటయ్యానంటే మీకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా. స్ట్రెంగ్స్. ఓకే, యాజ్ ఐ హ్యావ్ గుడ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ మెయింటైన్ ఎనీ అకౌంట్స్. మంచి అనుభవం ఉంది కాబట్టి చక్కగా అకౌంట్స్ మెయింటైన్ చేయగలుగుతాను. 12 ఏళ్ళ అనుభవం కదా. ఐ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉన్నాయి నాకు. ఇంగ్లీష్లో చక్కగా కమ్యూనికేట్ చేయగలుగుతాను. ఇంగ్లీష్లో ఈ క్యాపిటల్ పెట్టేయండి. ఓకేనా. ఐ కెన్ అడ్జస్ట్ మై సెల్ఫ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఏ వాతావరణానికైనా నేను అడ్జస్ట్ అయిపోతాను. ఐ కెన్ అడ్జస్ట్ మై సెల్ఫ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఓకే. ఐ డిడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అకౌంటెన్సీ. ఆల్రెడీ మెన్షన్ చేశాం కదా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉంది అకౌంటెన్సీలో. పీజీడిఏ అని చెప్పాం కదా మనం. సో అది కూడా రాసేసుకోవచ్చు పాయింట్. యాజ్ ఐ హ్యావ్ గుడ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ మెయింటైన్ ఎనీ అకౌంట్స్. I have good communication skills in English. I can adjust myself in any kind of environment. I did postgraduate diploma in accountancy. Okay na? Okay, ఆ రకంగా మనం చెప్పేసుకోవచ్చు అన్నమాట. స్ట్రెంగ్స్ ఇవన్నీ కూడాను స్ట్రెంగ్స్ కిందకి మనము రాసేసుకోవచ్చు. నోట్ చేసుకున్నారు కదా, ఇవి మనకు రాసుకోబడినటువంటి స్ట్రెంగ్స్ అన్నమాట. మీరు చక్కగా స్క్రీన్ షాట్స్ తీసేసుకుంటే తర్వాత అయినా నోట్ చేసుకోవచ్చు. అడిషనల్ ఇన్ఫర్మేషన్, అదనపు సమాచారము. లాంగ్వేజెస్ తెలిసిన భాషలు. ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ ఆల్రెడీ మనం చెప్పిందే, అదే ఇచ్చడం జరిగింది. హాబీస్, రీడింగ్ బుక్స్ అండ్ విజిటింగ్ న్యూ ప్లేసెస్. మీరు కావాలంటే వెరైటీ రాసుకోవచ్చు. ఫాదర్స్ నేమ్ ఆర్ చలపతి రెడ్డి. రెఫరెన్సెస్ అవైలబుల్ ఆన్ యువర్ రిక్వెస్ట్. ఓకేనా, అవైలబుల్ ఆన్ యువర్ రిక్వెస్ట్. ఇది అదనపు సమాచారం, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఇది ఇచ్చేయచ్చు. ఓకే, ఇంతకుముందు చెప్పడం జరిగింది కాబట్టి అదే, ఒక ఫాదర్ నేమ్ ఒక్కటి మారింది, ఆర్ చలపతి రెడ్డి అని చెప్పేసి. మీరు మార్చుకోవచ్చు, ఏదైనా రాసేసుకోవచ్చు. నోట్ చేసుకున్నారు కదా. ఓకే, పాతదే కాబట్టి దాని మాదిరిగా నోట్ చేసేసుకోవచ్చు. డిక్లరేషన్ కూడా సేమే, కాకపోతే సిగ్నేచర్ ఒకటే మారిపోతుంది. I hereby declare that the details furnished above are true and correct to the best of my knowledge and belief, and I undertake to inform you of any changes therein immediately. Signature are Naveen Reddy, place, date 23 April 2019. ఓకే, ఆ రకంగా వేసేసుకోవచ్చు. ఓకే, ఆ రకంగానే ఉంచేసుకోవచ్చు దాన్ని. టు ఇన్ఫార్మ్ యూ ఆఫ్ ఎనీ చేంజెస్ దేర్ ఇమ్మీడియట్లీ. సేమ్ అది డిక్లరేషన్, పాత డిక్లరేషన్ అది. I hereby declare that the details furnished above are true and correct to the best of my knowledge and belief, and I undertake to inform you of any changes therein immediately. Okay. Okay, great. కవరింగ్ లెటర్ మనకు తెలిసిందే కదా, ఏం తెలియంది ఏముంది చెప్పండి. ఫ్రమ్ ఆర్ నవీన్ రెడ్డి, హౌస్ నంబర్ 25-376/B, దొరసానపల్లి, ప్రొద్దుటూరు మండల్, కడప డిస్ట్రిక్ట్. మొబైల్ నంబర్ నవీన్. డేట్ 5th June 2020, లేకపోతే ఇంతకుముందు వేసినాం కదా 23 April 2019 కూడా వేసేసుకోవచ్చు. ఓకే. ఓకే, పాతదే వేసేయండి. డేట్ ఒకటి ఇదొకటి మార్చండి. May 25th కదా మనం వెళ్ళేది కాబట్టి ఈ డేట్ ఒక్కటి మార్చుకోండి. ఓకే, నేను చూపిస్తున్నాను కదా, డేట్ 23 April 2019 రాసేసుకోండి.
23 April 2019 రాసేసుకోండి. ఓకే. టు ద డైరెక్టర్ అప్లైడ్ టెక్నాలజీ, రామారావు స్ట్రీట్, 1 టౌన్, విజయవాడ. ఓకే, అడ్రస్ రాసేసాం. ఈ డేట్ ఒక్కటి మార్చండి. 23 April 2019. ఈసారి వచ్చే పార్ట్స్లో మనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూద్దాం పీపీటీలో. ఓకే, ఈ డేట్ ఒక్కటి మార్చేసేయాలి. 23 April 2019గా మార్చేసుకోండి. చిన్న సవరణ అదొక్కటి. సార్ సబ్జెక్ట్ తెలిసిందే కదా, సెండింగ్ రెజ్యూమే ఫర్ ద పోస్ట్ ఆఫ్ చీఫ్ అకౌంటెంట్ రిగార్డింగ్. రెజ్యూమే పంపిస్తున్నాను చీఫ్ అకౌంటెంట్ పోస్ట్కు రిగార్డింగ్ దానికి సంబంధించి. దిస్ ఈజ్ ఇన్ రెస్పాన్స్ టు యువర్ అడ్వర్టైజ్మెంట్ టుడే ఇన్ ద హిందూ. ఇన్ ద మళ్ళీ అక్కడ టీ ఎక్స్ట్రా పడింది, అది వద్దు, అవసరం లేదు. దిస్ ఈజ్ ఇన్ రెస్పాన్స్ టు యువర్ అడ్వర్టైజ్మెంట్, మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్కు స్పందనగా నేను పంపిస్తున్నాను. టుడే ఇన్ ద హిందూ పేపర్లో పంపించారు. దిస్ ఈజ్ కవరింగ్ లెటర్ టు మై రెజ్యూమే. రెజ్యూమేకి ఇది కవరింగ్ లెటరు. I have been working as an accountant for the last 10 years at Meghana Industries, Autonagar, Prodhutur, Autonagar Industry. Meghana Industries లో పనిచేస్తున్నాను 10 సంవత్సరాల నుంచి. I am a hard working man with good communication skills in English. హార్డ్ వర్కింగ్ మ్యాన్ మరి నేను అని చెప్తున్నాడు. ఓకే, వర్క్డ్ యాజ్ అకౌంటెంట్ ఇన్ సిటీస్ ఇండస్ట్రీస్ చెన్నై ఫ్రమ్ 2006 to 2018. ఒకటి చిన్న సవరణ వ్రాయాలి. ఇక్కడ వ్రాసేటప్పుడు ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ అన్ అకౌంటెంట్ ఫర్ ద లాస్ట్ 12 years రాసేయండి. చిన్న సవరణ. అట్ సిటీస్ ఇండస్ట్రీస్ చెన్నై అని రాయండి. సిటీస్ ఇండస్ట్రీస్ చెన్నై చిన్న సవరణ వ్రాసేయండి. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ అన్ అకౌంటెంట్ for the last 12 years at CTC Industries చెన్నై అని రాసేయండి. అదొక్క మార్పు చేసేయండి. మరలా చెప్తాను చూడండి. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ అన్ అకౌంటెంట్, అంతవరకు ఓకే. ఫర్ ద లాస్ట్ 12 years 12 సంవత్సరాల నుంచి అట్ సిటీసీ ఇండస్ట్రీస్ చెన్నైలో పనిచేసినాను అని చెప్పాలి అన్నమాట. ఓకే, అదే కదా మన వర్క్ ఎక్స్పీరియన్స్ రాసింది. వర్క్ ఎక్స్పీరియన్స్ ఏం రాస్తాము? ఓకే, 12 years పనిచేశానని చెప్పి రాసింది. ఓకే, మళ్ళా చెప్తాను. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ అన్ అకౌంటెంట్ ఫర్ ద లాస్ట్ 12 years అట్ సిటీసీ ఇండస్ట్రీస్ చెన్నై అని రాసేయండి. ఐఎమ్ ఏ హార్డ్ వర్కింగ్ మ్యాన్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. బాగా చక్కగా కష్టపడి పని చేస్తాను, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఐ డిక్లేర్ దట్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రూ టు మై నాలెడ్జ్. పైన ఇచ్చిన సమాచారం అంతా కరెక్టే అని చెప్పటం అన్నమాట. ఓకేనా? ఈ చిన్న మార్పులు చేసేసుకోండి, నేను చెప్పినటువంటి చిన్న మార్పులు చేసేసుకోండి. పీపీటీలో కొంచెం చిన్న తప్పులు పడినాయి. నెక్స్ట్ అవి రాకుండా చూస్తాను మ్యాక్సిమం. ఐ డిక్లేర్ దట్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రూ టు మై నాలెడ్జ్. థ్యాంకింగ్ యూ సార్, యువర్ సిన్సియర్లీ నవీన్ రెడ్డి ఆర్ అని చేస్తున్నాడు. అక్కడ ఎక్స్పీరియన్స్ ఒకటి మార్చడం జరిగింది. ఫర్ ద లాస్ట్ 12 years అట్ సిటీసీ ఇండస్ట్రీస్ చెన్నై. ఆటోనగర్ ప్రొద్దుటూరు కూడా తీసేసి చెన్నై ప్రొద్దుటూరు వరకు తీసేసి అది రాసేయండి. ఓకేనా? ఓకే, ఆ రకంగా మనం చెప్పుకోవచ్చు. మళ్ళా చెప్తాను సార్. సబ్జెక్ట్ సెండింగ్ రెజ్యూమే ఫర్ ద పోస్ట్ ఆఫ్ చీఫ్ అకౌంటెంట్ రిగార్డింగ్. దిస్ ఈజ్ ఇన్ రెస్పాన్స్ టు యువర్ అడ్వర్టైజ్మెంట్ టుడే ఇన్ ద హిందూ. దిస్ ఈజ్ కవరింగ్ లెటర్ టు మై రెజ్యూమే. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ అన్ అకౌంటెంట్ ఫర్ ద లాస్ట్ 12 years at CTC Industries Chennai. I am a hard working man with good communication skills in English. I declare that the above information is true to my knowledge. Thanking you sir, yours sincerely Naveen Reddy R అని చెప్పటము. ఓకేనా? అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ ఇక్కడే రాసేయచ్చు. మీరు కావాలి అనుకుంటే నేను చూపించిన ప్రదేశంలో లెఫ్ట్ సైడ్ రాసేయచ్చు. ఇది సపరేట్గా ఇవ్వడం జరిగింది. అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ టు ద డైరెక్టర్ అప్లై టెక్నాలజీ, రామారావు స్ట్రీట్, 1 టౌన్, విజయవాడ అని చెప్పేసి వ్రాయటం జరుగుతుంది. అదే కవరింగ్ లెటర్లోనే లెఫ్ట్ సైడ్ పేజీలో ఇక్కడ అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ అని రాసేసి ఇక్కడ రాసేసుకోవచ్చు. అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ అని ఇక్కడ కొట్టేసుకోవచ్చు అనమాట. నేను సపరేట్గా ఇవ్వటం జరిగింది అక్కడ, కానీ ఇక్కడ నేను ఏదైతే మార్కర్ కర్సర్తో చూపిస్తున్నానో మీకు అక్కడే రాసేసుకోవచ్చు. ఈ అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ టు ద డైరెక్టర్ అప్లైడ్ టెక్నాలజీ, రామారావు స్ట్రీట్, 1 టౌన్, విజయవాడ అని చెప్పేసి చక్కగా అడ్రస్ రాసిస్తే
మనకు అయిపోతుంది అక్కడికి సెకండ్ ఎగ్జాంపుల్ కూడాను ఎక్సర్సైజ్కు సంబంధించి. ఇక పార్ట్ 3లో మరి థర్డ్ ఎగ్జాంపుల్, ఫోర్త్ ఎగ్జాంపుల్, ఫిఫ్త్ ఎగ్జాంపుల్, సిక్స్త్ ఎగ్జాంపుల్, సెవెంత్ ఎగ్జాంపుల్ 5 ఎగ్జాంపుల్స్ నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీకు 3 ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది ఇప్పటి వరకు. ఎక్సర్సైజ్లో 2, జనరల్గా 2 చెప్పడం జరిగింది. ఓకేనా? ఓకే. అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ రాసేసుకున్నారు కదా. టు ద డైరెక్టర్ అప్లై టెక్నాలజీ, రామారావు స్ట్రీట్ 1 విజయవాడ. అక్కడితో సెకండ్ ఎక్సర్సైజ్లో క్వశ్చన్ అయిపోయింది మనకు. ఎక్సర్సైజ్లో సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. థర్డ్ మనం పార్ట్ 3లో చూద్దాము. పార్ట్ 3లో పీపీటీలో వచ్చినటువంటి మిస్టేక్స్ రాకుండా వచ్చేదానికి ట్రై చేస్తాను. మరి ఈరోజు చెప్పిన విషయాలన్నీ కూడా అర్థమైపోయి ఉన్నాయి కదా. మీరు పీపీటీలో చెప్పిన మార్పులు కూడా జాగ్రత్తగా మార్చుకోండి, వ్రాసుకోండి. ఓకేనా? మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేను తర్వాత నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకేనా? ఓకే. ఏమైనా సందేహాలు ఉంటే మీరు నా యొక్క ఏంటంటే యూట్యూబ్ ఛానల్లోని కింద కామెంట్స్లో మీరు కనుక టైప్ కొట్టేస్తే నేను చూస్తాను, అందులో చూస్తాను మీకు. ఓకేనా? ఓకేనండి. చక్కగా నోట్ చేసుకున్నారు కదా చెప్పిన పాయింట్స్ అన్ని కూడాను. ఓకే. మరి ఈరోజుకు నాకు సెలవు. మరి ఈరోజు సాయంత్రం పూట చేయడం జరిగింది కాబట్టి మరి గుడ్ నైట్ చెప్తున్నాను మీకు. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ.